హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇంకా మేమైతే 4 గంటలకి లెగద్దాం అనుకున్నాం గానీ నేనైతే అంటే మా బావ లేపారనమాట. 4:30 అయిపోయింది. ఇంక ఇప్పుడు లెగ్గేసి పెడుతున్నాను అనమాట మా బావ. నేను నైటే పెట్టేస్తే పని అయిపోయేది. ఇప్పుడు తీసుకెళ్లి పెడుతున్నారు. ఇదిగోండి ఇంకా ట్రాలీ, అలాగే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. అప్పుడు మా అన్నయ్య వచ్చినప్పుడు కావాలన్నారు. తర్వాత ఏమో మేము వెళ్ళేటప్పటికి ఇవ్వడం మర్చిపోయామన్నమాట. ఇంకా ఇప్పుడైతే అలాగే ఊరెళ్తున్నాం కదా, మా అమ్మాలకి వెళ్ళి ఇచ్చేస్తే ఎప్పుడైనా మా అన్నయ్యలు ఊరు వచ్చేటప్పుడు మా అమ్మాల ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిపోతారనేసి తీసుకెళ్తున్నాము. పొద్దున్న కాకులు ఒకటి కావు కావు నరుతున్నాయి. చిన్ను పెద్దు నానమ్మ తాత ఇంటికి వెళ్దామా, అమ్మమ్మ తాత ఇంటికి వెళ్దామా లేస్తారా అనగానే టక్కున నిద్రలో లేచి కూర్చునిపోయారనమాట. ఇంకా బ్రష్లు కూడా చేసేసారు. నేననే ఇంకా పడుకునే ముందే స్నానం చేపించేసి బట్టలు వేసేసాను కాబట్టి ఇంకేం వీళ్ళకి పని లేదనమాట. ఇలా డైనింగ్ టేబుల్ మీద వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అవి తీసుకుని వెళ్ళి నాన్నకి అందించేస్తే నాన్న కార్ లో పెట్టేస్తాడు. అవి తీసుకుని వెళ్ళి ఇచ్చేసేయండి నాన్నకి. నేను ఆల్రెడీ చేస్తాను కదా ఎగ్ పులావు, ఇదైతే రెడీగా ఉందనమాట. ఇంక ఇదైతే ఇంకా మూతలు పెట్టేస్తాను. మూతలు పెట్టేసి ఇంకా తీసుకుని వెళ్ళిపోవడమే. ఇదిగోండి ఇదే అనమాట మా లగేజ్. ఇంకా కార్లో అయితే పెట్టేశారు మా బావ. ఇంకా ఫుడ్ బ్యాగ్ అయితే వచ్చేటప్పుడు ఫుల్ నిండిపోద్ది. ఇంకా ఫుడ్ బ్యాగ్ అయితే మేము లోపల కార్ లోపల మేము కూర్చునే దగ్గర పెట్టుకున్నాము. ఇంకా మళ్ళీ మధ్యలో ఇంకా దిగక్కర్లేదు అనమాట. దిగి మళ్ళీ డిక్కీ ఓపెన్ చేయని అక్కర్లేదు. ఎలాండి మీరు పడుకుంటే పిల్లో అవసరం కదా, సోఫా దగ్గర నుంచి 2 పిల్లలు తెచ్చి వెనకాల సీట్లు వేసుకోండి. మరి ఇంకేంటి టైర్ ఇన్ఫ్లేటర్ అగారోవి మేము ఏవైనా యూజ్ చేస్తున్నాము అంటే ఈ కారు కి రిలేటెడ్ అయితే బాగా యూజ్ అవుతున్నాయి మాకు. టైర్ ఇన్ఫ్లేటర్, తర్వాత కార్ వాషర్, కార్ వ్యాక్యూమ్ క్లీనర్, అవి అయితే మాకు బాగా యూజ్ అవుతున్నాయి. ఇవైతే మేము ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాం అనమాట. ఇంక ఇప్పుడు అన్ని టైర్లను కూడాను గాలి ఫిల్ చేసేస్తారు మా బావ. అందరికి డిక్కీ డోర్ వేసేనా దోమలు వెళ్ళిపోతాయేమో. ఇంటికి తాళం వేసుకొని ఇంక అందరం బయటకు వచ్చేసాము. కార్లో లగేజ్ అంతా పెట్టడం అయిపోయింది. ఇదిగోండి మా పిల్లలు అయితే కారు ఎక్కిపోయారు కూడాను. వెళ్ళిపోండి అమ్మమ్మ తాతయ్య ఇంటికి, నానమ్మ తాతయ్య ఇంటికి వెళ్ళి రండి. అమ్మ ఇక్కడ హల్దీలో ఉంటది, ఓకేనా? ఏం నో మీతో రావాలా? సరే వస్తానులే. ఇంకా మధ్యలో పడుకున్నా గానీ పిల్లలు ఉంటే కొంచెం వీళ్ళకి సపోర్ట్ లాగా ఉంటది అనేసుకొని ఇంకా 2 సోఫా దగ్గర పిల్లలు అయితే తెచ్చి కార్లో వేయమన్నాను. మా పిల్లలు తెచ్చుకున్నారు. 4 కలిసావు నువ్వు. 4 అలారం పెట్టాము కానీ 4కి ఎవరు లేవలేదనమాట. నేనైతే అసలు అలారం ఎప్పుడు మోగిందో కూడా నాకు వినిపించలేదు. మా బావ అయితే 4:15కి లెగిసారు. తర్వాత నాకు 4:30కి లేపారనమాట. నేనేమో 4:45కి మా పిల్లలకు లేపాను. ఇంక ఇప్పుడు మేము బయలుదేరేసరికి 5:15 అయింది. కార్ టైర్లో గాలి కొట్టి తర్వాత లగేజ్ అంతా పెట్టి మేము అందరం బ్రష్లు చేసి అన్ని చేసేసరికి ఇంకా ఆ టైం అయింది. 5:15కి బయలుదేరామన్నమాట. చూద్దాము మరి ఊరు వెళ్ళేసరికి ఎంత టైం అవుద్దో. 7 అయితే అనుకుంటున్నా, 6:30 నుంచి 7 చూద్దాం. ఇంకా టైం అయితే 5:15 అయిపోయింది కదా. ఇప్పుడే తెల్లారుతుంది అనమాట. ఇప్పుడే తెల్లారుతుంది. ఇంకా మంచు అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంది. మంచు అయితే పడుతుంది అనమాట. పొద్దున్నకి అసలు ఏసీ కూడా అక్కర్లేదు. చక్కగా ఇలాగా ఓపెన్ చేసుకొని విండోస్ వెళ్ళొచ్చు కాసేపు వరకు. ఆ తర్వాత అయితే ఇంకా హైవే ఎక్కామంటే ఖచ్చితంగా ధూళి డస్ట్ అదంతా ఉంటది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఇంకా మొత్తం విండోస్ వేసుకొని ఏసీ వేసుకోవాల్సిందే. చిన్న పెద్ద కార్ జర్నీకి ఎక్సైటెడ్ గా ఉన్నారా? లెట్స్ స్టార్ట్. చూద్దాం ఎన్నింటికి రీచ్ అవుతామో. మా బావ అయితే 7 గంటలకల్లా వెళ్ళిపోతాం అంటున్నారు. ఇంకా మేమైతే మా ఇంటికి వెళ్తాం అనమాట. మా ఇంటికి అంటే మా ఇంటికి ఈ రోజు కార్లో తినడానికి అనేసుకొని ఇంకా నిన్న నైటే ప్రిపేర్ చేసి ఇంకా నేను ఇల్లు అవన్నీ నీట్ గా సర్ది పడుకునేసరికి అయితే టైము 1 గంట అయిపోయింది. ఇంక ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను అనమాట. ఇప్పుడైతే బయలుదేరిపోయాము. ఇంకా లేపారు, పోనీ లేవలేదు, లేపారు. లేట్ అయింది కదా అందుకే మెలకు రాలేదు. అంటే లెగిసిన తర్వాత అందరము బ్రష్లు చేసేసి కొంచెం ఫేస్ వాష్లు చేసేసాం కదా. ఆ నిద్ర మొహారం అనేది పోయింది అనమాట. నిద్ర మొహాలు పోయాయి. కాసేపు అయితే నిద్ర మొహం వస్తుంది అనమాట. జోషి నిద్ర రావట్లేదమ్మా ఇంక మీకు? రావట్లేదా? మా పిల్లలకి ఎక్కడికి వెళ్తున్నామంటే వాళ్ళు నిద్రలోంచి లేచిపోతారు. అంతకుతోడు ఊరు వెళ్తున్నాము అంటే ఇంకా చాలా ఇష్టం మా పిల్లలకి. ఊరు వెళ్తుంటే ఇష్టం కదమ్మా మీకు ఊరు వెళ్ళడం? ఎంత ఇష్టం? చాలా ఇష్టం అని చెప్పాలి. ఈ రోజైతే దసరా నవరాత్రుల్లో 6వ రోజు షష్ఠి అంటారు కదా. ఇక్కడ బెంగాల్లో అయితే ఈ రోజు నుంచే పూజలు స్టార్ట్ అవుతాయి. యాక్చువల్ గా ఈ రోజే మేము బయలుదేరిపోతున్నాము.
ఇక్కడైతే 5 రోజులు మాత్రమే చేస్తారనమాట. మనం సంక్రాంతికి అక్కడ నుంచి అందరం మన ఊర్లో వెళ్తాం కదా సంక్రాంతి పండుగకి, అలాగా ఇక్కడ దసరాకి అందరూ వస్తారు బయట నుంచి. బయట ఎవరున్నా సరే దసరాకి వస్తారు వాళ్ళ ఊర్లకి. వీళ్ళకి ఇదే మెయిన్ పెద్ద పండుగ అనమాట. ఇప్పుడు గనక కోల్కతా వెళ్తే ఉంటది జనాల్లో మామూలుగా ఉంటారనమాట జనాలు. అస్సలు సిటీల్లో అసలు తిరగలేము. హల్దియాలోనే రష్ మామూలుగా ఉండదు. కార్ ఎక్కి గంట కూడా అవ్వలేదు అనమాట. మా పిల్లలు అయితే స్లీప్ వేస్తారు. అదిగోండి వెనకాల అటుపక్క పడుకున్నాడేమో పెద్దోడు, ఇటుపక్క పడుకున్నాడేమో చిన్నోడు అనమాట. ఇద్దరు ఇలాగ ఆపోజిట్ లాగా పడుకున్నారు. చక్కగా పిల్లలు ఒకటి తీసుకొచ్చాం కదా, పిల్లలు తల కింద పెట్టుకొని చక్కగా బొజ్జున్నారు. ఇంకా కొంత టైంలో మాధవి కూడా అవుట్ అయిపోద్ది. నేను ఇంకా అదే చెప్పాలనుకున్నా. సేఫ్ గా తీసుకుని వెళ్ళి సరే. అసలు నాకైతే నైట్ నిద్ర సరిపోలేదు అనమాట. కళ్ళు అయితే కొంచెం మండుతున్నాయి. ట్రై చేస్తాను ఇంకా పడుకోవడానికి. ట్రై చేస్తాను కాదు, పడుకుంటాను. ఇంకా మళ్ళీ లెగ్సిన తర్వాత కలుద్దాము. ఇంకా ఈ జర్నీ డే జర్నీ అనమాట. మేము ఎక్కువ ఎప్పుడు ట్రావెల్ చేసినా డే జర్నీలోనే ట్రావెల్ చేస్తాము. ఇంకా పొద్దున్న బయలుదేరితే పొద్దున్నింటికల్లా ఇంటికి చేరిపోతాము. ఈ డే జర్నీ మొత్తము మా పిల్లలు నేను ఏం చేస్తామంటే ఆకలిస్తే తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, మాకు నచ్చిన పాటలు వేసుకోవడం, వినడం. ఇంక ఇదే పని అనమాట. ఈ డే మొత్తం మాకు బాగా గడుస్తుంది. మా బావకేమో డ్రైవింగ్, తింటారు, డ్రైవింగ్ చేస్తారు అనమాట. ఇప్పుడు అయితే ఇంకా వింటర్ సీజన్ ఎక్కువేమీ స్టార్ట్ అవ్వలేదు, అసలు ఏమీ లేదు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మంచి ఏమీ లేదు. కొంచెం ఎర్లీగా బయలుదేరినా ఓకే వెళ్ళిపోగలము. ఇంకొంచెము ఇంకా అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలో పండగ ఊరు వెళ్తాం కదా, అప్పుడైతే ఫుల్ మంచు అనమాట. అస్సలు స్పీడ్ గా వెళ్ళలేము. ఎర్లీ మార్నింగ్ బయలుదేరినా కానీ వేస్ట్. ఈ టైంకి కూడా ఫుల్ మంచులతో కప్పుకొని ఉంటది అనమాట. ఇప్పుడైతే అదిగోండి ఆల్రెడీ సన్ రైజ్ కూడా అయిపోతుంది. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా ఇప్పుడు ఇంకా సన్ రైజ్ అవుతూ ఉంది. కరెక్ట్ గా నేను వీడియో తీసేసరికి రివర్ కూడా ఉంది అనమాట. ఇక్కడ ఏదో అచ్చా, ఇది హల్దీ రివరే అంట. మేము రివర్ సైడ్ వెళ్తా ఉంటాం కదా, ఇదేనంట. ఈ రివరే అక్కడ వచ్చి కలుస్తుంది అంట. భలే బాగా సెట్ అయింది. కరెక్ట్ గా వీడియో తీసే టైంకి రివర్, సన్ రైజ్, ఏమన్నా ఉంది అసలు వ్యూ. మా పిల్లలు అయితే పడుకొని లేచిపోయారు. మా అబ్బి ఇప్పుడు పడుకుంటుంది. ఇప్పుడు దాకా బానే ఉంది. ఇప్పుడే కొంచెం వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ హెవీగా ఏం పడట్లేదు, కొంచెం లైట్ గా పడుతుంది. ఇప్పుడు కొంచెం హెవీగా పడుతుంది అనమాట. ఈ ఏరియాలోనే పడుతున్నట్టుంది. ఇక్కడే ఉన్నాయి మబ్బులన్నీ. ముందు స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే లేదు అసలు వర్షమే. ఎండ కూడా వచ్చింది బాగా. ఇక్కడ మాత్రం మంచి వర్షం పడుతుంది. మాదిగా అయితే పడుకునే ఉంది. నాది మా పిల్లలది ఒక నిద్ర అయిపోయింది. ఇంకా లేచాను. ఇప్పుడు ఒకటే, నువ్వు బాగానే పడుకున్నావులే. పిల్లలు ఎప్పుడో లేచిపోయారు. 8 అయింది టైము, ఇప్పుడు లేచింది. అది కూడా మా బావ లేపారనమాట. పిల్లలేమో ఆకలి అంటున్నారు, ఏదో ఒకటి ఇస్తే తింటారు అనేసి లెగ్సాను. ఇంకా టిఫిన్ లాగా చేయడానికి అనేసి బ్రౌన్ బ్రెడ్ పట్టుకొని ఇంకా పీనట్ బటర్ అయితే పట్టుకున్నా. పీనట్ బటర్ కాదు, అదే చాక్లెట్ ఫ్లేవర్ అయితే బటర్ పట్టుకున్నా. అంతే అనమాట. అది అప్లై చేసుకొని ఇంకా స్ప్రెడ్ చేసుకొని తినేస్తాము. నిన్నటి అన్నం మిగిలిపోతే నైట్ అందులో కొంచెం వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి అది ఫ్రిడ్జ్ లో పెట్టేసాను అనమాట. అది కూడా తీసుకుని వచ్చాను. తర్వాత దానికి కాంబినేషన్ గా ఆవకాయ తీసుకుని వచ్చాను. ఆ అన్నం ఎలాగుందో ఏంటో చూడాలి. ఇంకా బయట అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. మధ్య మధ్యలో వర్షం పడతానే ఉంది అనమాట. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది వర్షం. నాకు అసలు ఏం లేదు, ఇప్పుడే వర్షం స్టార్ట్ అయినట్టు నేను అనుకున్నాను. బాగా గట్టిగా పడుతుంది, చాలా గట్టి పడుతుంది. ఇప్పుడే నేను వీడియో క్లిప్ ఆన్ చేసి నేను చెప్పేటప్పటికి ఏం లేదు, అప్పటికప్పుడు సడన్ గా స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలకైతే ఇంకా చాక్లెట్ పీనట్ బటర్ అప్లై చేసేసి అయితే ఇచ్చాను, తింటున్నారు. మా బావకు కూడా ఇచ్చేసాను. మా బావ కూడా డ్రైవ్ చేస్తూ తినేస్తున్నారు. ఇంకా టిఫిన్ కి ఎక్కడ ఆగేదే లేదనమాట. ఇంకా డ్రైవ్ చేస్తూనే తినేస్తున్నాము అందరము. ఇంకా నేనైతే నిన్న మిగిలిపోయిన అన్నం అయితే తీసుకుని వచ్చానని చెప్పాను కదా, అన్నం అయితే బాగుందనమాట. ఇంక వేస్ట్ చేయడం ఎందుకు, నేను ఈ అన్నం తినేస్తాను. ఇంకా ఆవకాయ కూడా తెచ్చుకున్నా, ఆవకాయ అన్నము. ఇంకెక్కడైతే గట్టిగా ఎండ తగులుతుంది, ఎండ తగిలే ప్లేస్ లోనే తింటున్నాను. ఇందాకైతే వర్షం పడింది కదా, ఇప్పుడేమో ఎండ బాగా తగులుతుంది బయట. ఇంకా అందరము టిఫిన్లు అయితే చేసేసాము. మా పిల్లలేమో వెనకాల అదిగోండి అలా అట్లాగే ఉంటాయి కొట్టుకోడాలి.
ఆ కొట్టుకోటలు కాస్త ముదిరిపోతే ఇంక ఏడుపులు అయిపోతాయి. ఇంకా వాతావరణం అయితే వర్షం పడుతుంది, మధ్య మధ్యలో ఎండలాగా ఉంది, ఒక్కొక్కసారి రెండు మిక్స్ అయ్యి కూడా ఒక్కొక్కసారి ఉందనమాట ఎండ వాన కూడాను. ఇంకా మా బాపలు అయితే ఇప్పుడే ఫోన్ చేశారు, అక్కడ వర్షం పడుతుందా అని అడిగితే అక్కడైతే ఫుల్ ఎండేనంట, వర్షం ఏమీ లేదని చెప్పారు. నేను ఈ రోజు వేసుకున్న డ్రెస్ అయితే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అనమాట. ఇంతకు ముందు 1-2 సార్లు అయితే వేసుకున్నాను. ఇంకా ఈ డ్రెస్ ఎవరికైనా కావాలంటే నేను ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మేము మొన్న దసరా షాపింగ్ కి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకుని టీ-షర్ట్ బ్యాగ్స్ లో ఉంటది, ఎవరికైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి. మా పిల్లలకేమో 2 డ్రెస్సులు కూడా కలాపుకు పంపించినవి. ఇంకా మా బావ అయితే కారు మధ్యలో ఆపి టీ తాగుతున్నారు. ఎప్పుడు చేస్తాం కదా అందుకని టీ తాగుతున్నా. పొద్దున్న ఏమి కాఫీ టీలు ఏం తాగలేదు, అందుకని ఎప్పుడు ఇలా తాగరు, కానీ ఇప్పుడు వర్షం అవన్నీ పడుతుంది కదా, అందుకే తాగాలనిపించిందంట, తాగుతున్నారు. ఎంత తాగుతావు నువ్వు? నాకేమొద్దు. ఎంత? 10 రూపాయలు కదా. బాగుందా? భువనేశ్వర్ కి ఇంకా 136 కిలోమీటర్లు ఉందనమాట. ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే 10 అవ్వస్తుంది. ఇంకా మా బావేమో ఆన్లైన్ లో స్టోరీ బుక్స్ అయితే ఆర్డర్ చేశారు కదా, ఇంకా స్టోరీ బుక్స్ అయితే కొన్ని తీసుకుని వస్తున్నాను. ఇంకా స్టోరీ బుక్స్ అయితే ఇచ్చాను అనమాట. ఇద్దరు గొడవ చేసేసి ఇద్దరు దెబ్బలాడేసుకుంటున్నారు. కూర్చొని సైలెంట్ గా చదవండి అంటే సైలెంట్ గా చదువుతున్నారు. స్టోరీ బుక్స్ ఇచ్చా, సరే నువ్వు చదివేసాక ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుందరులే, ఓకేనా? మా పెద్దడికి ఇచ్చింది, మా పెద్దడికి ఆ బుక్ వద్దంట, మా చిన్నోడు చదువుతున్నది కావాలంట. టిఫిన్ చేసిన తర్వాత మా పిల్లలకి 2 నిద్ర కూడా అయిపోయింది అనమాట. ఇంక టోల్ గేట్ దగ్గర ఆపేసరికి ఇంటికి వచ్చామనుకున్నారు ఏంటో, గబుక్కులు లెగ్స్ కూర్చుని పనురు. బండి కదులుతా ఉంటే వాళ్ళకి నిద్ర పట్టుద్ది, ఉయ్యాలు ఊపినట్టు ఉంటది. ఆపితే చాలు అమ్మ కొడుకులు లేచిపోతారు. నేను అసలు టిఫిన్ చేసిన పడుకున్నాను, పడుకోలేదు కానీ నీకు కూడా పడుకోలేదు. ఇంతకు ముందు కొన్ని వ్లాగ్స్ లో అయితే నేను హాయ్ చెప్పండి అక్క అట్లా వచ్చిన కామెంట్స్ కి అయితే నేను కొన్ని కామెంట్స్ చదివి హాయ్ అనేసి వీడియోలో చెప్పేదాన్ని అనమాట. ఇంకా కొద్ది రోజులు అయింది నేను అలాగా హాయ్ చెప్పడాలు అయితే మానేశాను. అయినా కానీ ఇంకా హాయ్ చెప్పండి అక్క అనేసి కామెంట్స్ అయితే వస్తున్నాయి. కార్లో ఖాళీ కూర్చుని ఉన్నాను కదా, కాసేపు అయితే ఫోన్ చూస్తే ఇప్పుడు నాకు కొన్ని కామెంట్స్ అయితే అలా కనిపించాయి. సరేలే చెప్దాము అనేసుకొని అయితే ఇంకా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ కామెంట్ ఏంటంటే, హాయ్ అక్క ఎలా ఉన్నారు, నేను చాలా సార్లు అడిగాను వీడియోలో హాయ్ చెప్పండి నాయి, ప్లీజ్ అక్క ఒక్కసారి చెప్పండి అనేసి అయితే కామెంట్ చేశారు. పేరు కీర్తన కాగితాల అంట. హాయ్ సిస్టర్. ఇంకో సిస్టర్ పేరు రక్షిత అంట. యూట్యూబ్ లో ఒకసారి హాయ్ చెప్పండి అక్క ప్లీజ్ 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 అనుకొని ఒక 20 ప్లీజ్లు అయితే పెట్టారు. ఇంకా ఆ సిస్టర్ కూడాను హాయ్ రక్షిత సిస్టర్. ఇంకొకరు ఏమని కామెంట్ పెట్టారంటే, నైస్ బ్లాగ్ అక్క, నా పేరు గాయత్రి, హాయ్ చెప్పక్క, మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉంటాను ప్లీజ్ అక్క అని పెట్టారు. ఇంకా లవ్ యూ సో మచ్ అక్క అని కూడా పెట్టారనమాట. థ్యాంక్ యూ సిస్టర్, నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నందుకు. ఇంకా మీకు కూడాను హాయ్. ఇంకొకరు ఏంటంటే, అక్క హాయ్ ఆసియా అని ఒకసారి చెప్పక్క వీడియోలో అనేసి పెట్టారు. హాయ్ ఆసియా. బాగా ఏదో చెప్తాను అంటున్నాడు అక్కడి నుంచి, ఒకసారి వినండి. ఏదో అన్నా ఎప్పుడు మీ అక్కకేనా హాయ్ చెప్పమని పెడతారు, బాగా పెట్టరా? పెడతారు. తర్వాత హాయ్ అక్క ఒకసారి హాయ్ చెప్పండి, ఎప్పుడు కామెంట్స్ చేస్తూనే ఉంటాను, మీరు చెప్పట్లేదు అని పెట్టారు. కానీ పేరైతే ఏం పెట్టలేదు అనమాట. దొప్పల పూడ అని అయితే ఉందనమాట. ఇంకా సిస్టర్ పేరు అయితే తెలీదు. హాయ్ సిస్టర్. ఇంకొకరు హాయ్ మాధవి ఎలా ఉన్నారు, హాయ్ చెప్పండి వీడియోస్ లో, నా నేమ్ లక్ష్మి, మాది కోడూరు అంట. హాయ్ లక్ష్మి గారు, నా వ్లాగ్స్ రెగ్యులర్ గా చూస్తున్నారు కదా, ఇంట్లో ఉంటే మాత్రమే ఇంట్లో పనులు, పిల్లలకి హోంవర్క్లు, మా బావకి టీ కాఫీలు, టీలు, టిఫిన్లు, నెక్స్ట్ నేను వంట చేయడము, ఇంట్లో ఫుల్ బిజీ అనమాట. ఎక్కువగా ఈ కామెంట్లు చూసి ఇంకా అన్ని హాయ్ చెప్పడాలు అవన్నీ ఒక దగ్గర స్క్రీన్ షాట్లు తీసి సేవ్ చేసుకోవడానికి అంత టైం సరిపోవట్లేదు. అందుకోసమనే ఎన్నాళ్ళు అయితే హాయ్ అని ఎవరికి ఇట్లాగా చెప్పలేదు అనమాట. కామెంట్లు కూడా నాకు చెప్పండి అన్ని ఎక్కువైపోయి, ఇంకా నార్మల్ కామెంట్స్ వీడియోస్ బాగున్నాయి అట్లాంటివి తక్కువైపోయి, నా పేరు ఇది, నాకు హాయ్ చెప్పండి, నా పేరు ఇది, మా బావ పేరు ఇది, మా పాప పేరు ఇది, ఇట్లాంటివి ఎక్కువైపోయినాయి అనమాట. అసలు చెప్పడానికి కూడా వీలు లేదండి, ఎక్కువైపోయినాయి. అందుకోసమనే ఇంకా ఇలాగైతే నా వల్ల కాదు అనేసుకొని ఇంకా కొంచెం బ్రేక్ తీసుకున్నాను. పిల్లలు గొప్ప బుద్ధిమంతులు అక్క అంటారు కదా, చూడండి అలా రాచకాలు. వాళ్ళల్లో వాళ్ళు ఆడుకుంటారు మంచిగా, కానీ పెద్ద అల్లరేం కాదు మా పిల్లలు. కాదు డ్యూటీకి వెళ్ళిపోయి వస్తా ఉంటారు కదా, అలాగే అనిపిస్తుంది. నేను 24/7 నేను పడతాను కదా, నాకు తెలుసు వాళ్ళ అల్లరి ఏంటో అనేది. నీ దగ్గర ఇంకా మంచిగానే ఉంటారు కదా, మంచిగా ఉంటారట. కాసేపు ఆ స్టోరీ బుక్స్ చదివేశారు. పక్కన అసలు నాన్నకు ఏంటది కార్లో పాటలు ఏమన్నారు. ఏం పాట కావాలన్నారా ఇందాక?
మా ఏంటది హిందీలో మా అని ఒక సినిమా వచ్చింది అనమాట. కాజల్ దెయ్యంది, కాజల్ హీరోయిన్. ఆ మూవీ చూసారనమాట మా బావ మా పిల్లలు కలిపి. అందులో సాంగ్ ఏమన్నాడు, హిందీ నీకు ఏట అర్థం అవుతుంది అంటే, కాదు నాకు ఆ మాలోని సాంగే కావాలంటే అది వేసారనమాట. ప్రతిదానికి అడుగుతురికి నా మీద ఎందుకు పడతావు నువ్వు? మరి నీ పొలికలు వచ్చినాయి ఆడికి, ఇద్దరికి వచ్చినాయి. మా చిన్నోడికి ఇంకొంచెం ఎక్కువ వచ్చినాయి. అమ్మలాగే అడుగుతాడు సేమ్. ఆడికి కావాలని కొనివ్వాలి. ఆడికి అన్ని జరుగుతాయి. అలా జరుగుతుంది, సాగుతుంది మా ఇద్దరు కలగా. అదే అలా సాగుతుంది మీ ఇద్దరికి. మా మీద నేనే చటేర్లు వేసుకుంటున్నాను. ఇంకా ఎంత దూరం ఉంది భువనేశ్వర్కి? భువనేశ్వర్కి ఇంకో అరగంట. ఇంకో అరగంటలో భువనేశ్వర్కి వెళ్ళిపోతాం అనమాట. ఇంక ఇప్పుడు టైం అయితే 11:30 అయ్యింది. కటక్ వస్తుంది, కటక్ దగ్గర. ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర 1 గంట అవుతుంది అనమాట. 12:54 అయ్యింది. భువనేశ్వర్ దాటిపోయి కొంచెం ముందుకు వచ్చాం అనమాట. ఇక్కడైతే ఎండ మామూలుగా లేదు. భువనేశ్వర్ ముందు బాగా కొంచెం వర్షం పడింది, మధ్య మధ్యలో వర్షం పడింది, మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. ఫుల్ ఎండగుంది ఇక్కడైతే. ఎప్పుడు మేము ఆగే ప్లేస్ లోనే ఆగాం అనమాట లంచ్ చేయడానికి. ఈ రోజు మాధవి అయితే లంచ్ లోకి ఎగ్ పులావ్ చేసింది. నేనే చేయమన్నాను, ఇంట్లో ఎగ్స్ ఉన్నాయంటే ఎగ్ పులావ్ చేసా అన్న. ఎప్పుడు వెజ్ బిర్యానీ లేకపోతే పులిహోర అయిపోతుందని చెప్పేసి ఆకలి వేస్తుంది నాకు కూడా, తింటాము. ఇంకా ఫస్ట్ అయితే మాధవి మా పిల్లలకి పెట్టేస్తుంది. చిన్న పెద్ద ఎలా ఉందమ్మా ఎగ్ పులావు? బాగుందా? ఎగ్ పొలంలో ఎగ్ లేదు, ఈ బాక్స్ లో ఎగ్ లేదు, బాక్స్ లో ఎగ్గులు ఉన్నాయి. తీస్తాను. పాపం మా పిల్లలు తింటుంది, ఇలా ఎగ్స్ లేవంట. ఎగ్స్ అన్ని పెద్ద బాక్స్ లో పెట్టినట్టుంది మాధవి. అబ్బా ఎగ్స్ తో నిండిపోయింది. తీసుకో, ఎన్ని గుడ్లు కావాలో తీసుకో. మూత తీసి పైన పెట్టు. పెరుగు రైతా నాకెందుకు 3 ఎగ్స్? తినరాదా? మిగిలిన ఉంచరాదా? ఎలాగుంది టేస్ట్? చాలా బాగుంది. కొంచెం స్పైసీ అనిపిస్తుంది నాకు కూడా. రైస్ అయితే పొడి పొడిగానే వచ్చింది. కాకపోతే ఏంటంటే వేడి మీద వేసేయడం వల్ల అలా ఒక మౌల్డ్ లాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ కప్పు నుంచి ప్లేట్ లో వేస్తే అట్లా రైస్ పొడి పొడిగానే ఉంది. కొంచెం రైస్ అయితే పెడతాను, నచ్చితే అప్పుడు ఎక్కువ వేస్తాను. ఓకేనా? ఈ గుడ్లు ఏంటి నాటు గుడ్లు లాగా చిన్న చిన్న గుడ్లు. రైతుతో అందరము తినేసాము. తిన్నాక మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఇప్పుడు టైము 1:38 అయ్యింది. ఇక్కడ మాత్రం ఎండ జిగ్గి వేయమంటుంది అనమాట. బయట మామూలుగా ఎండలేదు, ఇక్కడైతే వర్షం పడినట్లేదు. బరంపూర్ కి ఇంకా 90 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇటు సైడ్ అయితే అస్సలు వర్షాలు లేవు. ఒరిస్సాలోనే కొంచెం, ఇది కూడా ఒరిస్సానే కదా. ఒరిస్సా మేము బెంగాల్ నుంచి ఒరిస్సాలోకి ఎంటర్ అయ్యాం కదా. అక్కడైతే మార్నింగ్ టైంలో బాగా వర్షం మధ్య మధ్యలో పడుతూనే ఉంది. ఇక్కడైతే చూసారు కదా అసలు వర్షం పడే సూచనలు కూడా లేవన్నమాట. చూడండి మేఘాలు అసలు ఎలాగున్నాయో, 3D లాగా కనిపిస్తున్నాయి. వీడియోలో భలే బాగా కనిపిస్తున్నాయి. మా బావకి ఎండదంట తగిలిపోతుందంట, ఇంకా అందుకే గ్లాసెస్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా వెనకాల మా చిన్నోడైతే పడుకుపోయాడు. మా పెద్దోడేమో స్టోరీ బుక్ లోన బొమ్మలు ఉన్నాయి అలా తిరగేసి చూసుకుంటున్నాడు. ఇంకా అడిగి నిద్ర రావట్లేదంట. ఆంధ్రలోకి ఎంటర్ అయిపోయామా? ఎంటర్ అయ్యి గంట అవుతుంది. మేడం గారు పడుకున్నారు, లేచేసరికి ఆంధ్రలోకి ఎంటర్ అవడం. పలాస్ దాటం ఇప్పుడే. పలాస్ దాటిపోయామట. టైం అయితే 4:30 అవుతుంది. ఇంకా అందరము కూడా ఈవినింగ్ స్నాక్స్ తింటున్నాం అనమాట. నేను మా బాబాయ్ యాపిల్ తింటున్నాము. మా పిల్లలేమో ఏం తింటున్నారమ్మా? అబ్బో ఇంకా అంత పెద్ద పేరే. బిస్కెట్లు అంటే అయిపోయేదానికి ఇంకా 50 టైం పాస్ బిస్కెట్స్ అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళైతే అవి తింటున్నారు అనమాట. ఈ రోజైతే మేము పర్లకమిడి మీద నుంచి ఈ రూట్ లో వెళ్ళట్లేదు అనమాట. టెక్కల నుంచి తిరుమలలో వెళ్ళిపోయి అక్కడ నుంచి మా ఊరు వెళ్ళిపోతాం. ఎలా తీసుకెళ్తే అలాగే. నేను వదిలేస్తే వచ్చే మరి వదిలేస్తే మన ఇంటికి రాను, నేను మా అమ్మల ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడు మేము బొంతు జంక్షన్ వెళ్ళి ఇంకా అక్కడ నుంచి శ్రీమోకలింగం వెళ్ళి, టెక్కల నుంచి బొంతు జంక్షన్ కి వెళ్ళి అక్కడ నుంచి శ్రీమోకలింగం రూట్ లో గొట్ట బ్యారేజ్ మీదుగా హిరమండలం వెళ్ళి అక్కడ నుంచి మా ఇంటికి వెళ్తాము. ఈ రూట్లు ఇవన్నీ నాకు మా సైడ్ అయినా కాదు ఏ సైడ్ అయినా కానీ ఈ రూట్లు చెప్పడం మాత్రం నాకు కన్ఫ్యూజన్ అనమాట. నాకు పెద్దగా తెలియదు. అందుకే మా బావకి చెప్పి బావా అంటే నువ్వే చెప్పన్నారు. నేను చెప్పేసరికి మర్చిపోయిన తర్వాత
నాకు పాట రాదు. ఆల్రెడీ అయిపోయినావు కదా. ఆల్రెడీ డాన్స్ డాన్స్ చిన్నడు. మా వాళ్ళకి ఎలాంటి పాటలు తెలీదు. లేటెస్ట్ పాటలు అయితే ఇది బొంతు జంక్షన్ అంట. ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీముఖలింగం మీదుగా గొట్ట బ్యారేజ్ వెళ్తాము. ఈ రూట్ లో అయితే మా బావ ఎప్పుడు తీసుకొని రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు శ్రీముఖలింగం వెళ్ళడానికి ఇదిగోండి ఈ రూట్ లో నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ కి కమలం కొట్టు పాతపట్నం వస్తాయి, అలా స్ట్రైట్ కి వెళ్తాంట. ఇటు సైడ్ వెళ్తే గొట్ట బ్యారేజ్ శ్రీముఖలింగం ఇవి వస్తాయంట. ఇంక ఇదిగోండి పల్లెటూరులోకి వస్తే ఇదే ప్రాబ్లం అనమాట. కరెక్ట్ గా ఇవి ఇంటికి వెళ్ళే టైం అనమాట. మేతలు అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాయి. మేము ఇంటికి వెళ్ళే టైము. ఇవేమో కొంచెం ఇట్లాగా దారి పొడుగునా ఉన్నాయన్నమాట. అతను క్లియర్ చేస్తున్నారు. ఏంటవి చూసావా? మేకలు. అబ్బో ఉండిపోతారు మేకలు కాసుకోవచ్చు. మేకలు ఎలాగంటాయి? అంటాయట. శ్రీముఖలింగం మీదుగా అంటే శ్రీముఖలింగం ఊరు కూడా మాకు టచ్ అవుద్ది అనుకున్నాము, కానీ శ్రీముఖలింగం మాకు సైడ్ కు ఉండిపోయింది అనమాట. ఇంక మేమైతే గొట్ట బ్యారేజ్ దగ్గరకు వచ్చేసాము. దీని తర్వాత హిరమండలం వస్తుంది. దాని నుంచి హిరమండలం నుంచి ఒక 15-20 మినిట్స్ అయినా ఉండదు, మా ఊరు వస్తుంది అనమాట. మోదుగు వలస జంక్షన్ దగ్గర మా ఊరు చిన్నకొల్లి వలస. ఇంకా డౌన్ కి అయితే ఎక్కువ వాటర్ ఏమీ వదలలేదు, చాలా వాటర్ అటు సైడే ఉన్నాయి, స్టోర్ అయ్యి ఉన్నాయి అనమాట ఫుల్ గా వాటర్. ఇప్పుడు టైం అయితే 6 అయ్యింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మాక్సిమం వెళ్ళిపోవచ్చు. హిరమండలంలో మళ్ళీ ఏదైనా కావాలని ఆగితే లేట్ అవుద్ది. ఇప్పుడు టైం అయితే 6:29 అయింది అనమాట. ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. ఇంకా మా ఇంటికి కూడా వచ్చేసాము. కరెక్ట్ గా మా బావ అనుకున్న టైం కి అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా హిరమండలంలో కాసేపు ఆగేమనమాట ఆల్ అవుట్ అది తీసుకోవడానికి, లేకపోతే ఇంకా ఒక 5 మినిట్స్ ముందు వచ్చేసేవాళ్ళం. ఇదిగోండి ఇదేనమాట మా ఇల్లు. ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. హిరమండలంలో ఆల్ అవుట్ పెరుగు ప్యాకెట్ తో పాటు బజ్జీలు పకోడీలు కూడా తీసుకుని వచ్చాము. అదిగోండి మా వాడు వెనకాల 4 తిప్పుతాండు, నోట్లో నీళ్ళు ఊరిపోతాను అటాడికి. ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోతామా తినేద్దామా అన్నట్టు చూస్తున్నారు. పద దిగండి, అడగండి ఇద్దరు. ఓకేనా? పదండి. అడుగుతారా? ఎందుకు అడగరు? అడుగుతారు. పదండి దిగండి. పద ఇంట్లోకి పద. గట్టి బాగున్నావా తాతయ్య అని అడుగు. తాతయ్య నానమ్మ అని అడుగు. మమ్మీ వెళ్ళి నాన్నమ్మ కూడా అడుగు, బాగున్నావా అని అడుగు వెళ్ళి. బాప ఇంటికి వచ్చిన తర్వాత లగేజ్ అంతా ఇంట్లో పెట్టేసాము. ఇంకా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా తెచ్చుకున్నాం కదా బజ్జీలున్నా ఇంకా పకోడీ అయితే మా మామయ్య తింటా అన్నారు అనమాట. మా మామయ్యకి ఇచ్చాను. ఇంక ఇప్పుడు ఈ బజ్జీలు అయితే తింటాము. ఇంకా మిరపకాయ బజ్జీలు మా పిల్లలు స్పైసీగా ఉంటాయి అంటారేమో అనేసి వీళ్ళ కోసమైనా అరటికాయ బజ్జీ తీసుకుని వచ్చాను. 2 అరటికాయ బజ్జీలు, 2 మిరపకాయ బజ్జీలు. మీరు అరటికాయ బజ్జీ తిని బాగుంటుంది, టేస్ట్. ఉల్లిపాయలు కొంచెం తీసే వాళ్ళకి ఎందుకు అన్ని ఉల్లిపాయలు, ఏడికి కూడా తీసే. అది అలా తిని చెప్పమ్మా ఎలా ఉందో. ఇక్కడ అరటికాయ బజ్జీ ఫస్ట్ టైం తింటున్నారు. ఎలాగుందమ్మా? ఇంక నిమ్మకాయ కూడా ఇచ్చారు, నిమ్మకాయ పిండి కొంచెం తినమన్నారు. నువ్వు తిను ఫస్ట్, నువ్వు తిను. మధ్యలో బంగాళదుంప స్టఫ్ కూడా ఏదో పెట్టినట్టున్నారు బజ్జీతో పాటు. వంకాయ బజ్జీకా? మిరపకాయ బజ్జీ. అదే మిరపకాయ బజ్జీకా? టేస్ట్ అయితే బాగుంది. ఏంట్రా శాండ్విచ్ ఏమైనా తింటున్నావు ఏంటి? శాండ్విచ్ తిన్నట్టు తింటున్నాడు మా పెద్దోడు. ఇంకా మా పిల్లలకు కూడా నిమ్మకాయ పిండ. మిరపకాయ బజ్జీ తినైతే చాలా నెలలు అయిపోయింది. అక్కడ మిరపకాయ బజ్జీలు దొరకవు బెంగాల్లో. అక్కడ వంకాయ బజ్జీలు లేకపోతే ఏంటి ఆలు బజ్జీలు అలాంటివి దొరుకుతాయి అన్నమాట. బాగుంది. ఇంకా బజ్జీలు తిన్నాము. మా పిల్లలేమో పకోడీ కూడా కావాలనేసి మళ్ళీ మా పాపాల దగ్గరికి వెళ్ళి కొంచెం పకోడీ కూడా తీసుకొని వచ్చి పకోడీ కూడా తిన్నారు. ఇంకా ఇప్పుడే కదా తిన్నాము, కాసేపు అయిన తర్వాత ఫ్రెష్ అవుతాము. ఇంకా నేనైతే వెళ్ళాను అనమాట ఏదన్నా వంటలో హెల్ప్ చేయాలేమో అనేసి. మా పాప ఆల్రెడీ వంట అంతా వండేసింది. ఇంకా మేము తినడమే లేట్ అనమాట.
తెలిసిన వాళ్ళు ఎవరుగా అవో ఈనిందట. ఇంకా జున్ను పాలు అయితే ఇస్తే జున్ను చేసింది మా బాప. ఇంకా మేము వస్తున్నాం అనేసి మా కోసం ఉంచారనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టేశారు, చాలా కూలింగ్ ఉంది. ఇప్పుడైతే జున్ను తింటాము. డిన్నర్ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో స్వీట్ తిన. ఆల్రెడీ మా వాడు తింటున్నాడు. ఎలాగుందమ్మ చిన్న పెద్ద బాగుందా? దాన్ని జున్ను అంటారు. స్వీట్ గా ఉందా? ఓకే. మా పిల్లలిద్దరూ తినేసిన తర్వాత నేను మా బావ మళ్ళీ అదే కప్పుల్లో తింటాము. అందుకోసం వెయిట్ చేస్తున్నాం. మా పిల్లలకి వేసింది అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట. బాగుంది బాగుంది అనుకొని. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. చాలా స్వీట్ ఉంది, కొంచెం బెల్లం బాగా ఎక్కువ అయిపోయింది. మా తిండి కూడా అయిపోయింది. నైట్ టైం కదా, ఎక్కువ ఎందుకు తినాలని కొంచెం వేసుకుని ఇద్దరం షేర్ చేసుకున్నాము. రేపు తింటాము. అందరము తినేసాము. ఇంక ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది అనమాట. పల్లెటూరులో ఏంటంటే 9-9:30కి అలా అందరం పడుకుడిపోతారు. కొందరైతే 8కి కూడా పడుకుడిపోయిన వాళ్ళు ఉన్నారు. మా మామయ్య అయితే ఎప్పుడో పడుకుడిపోయారు అనమాట. మేము తినేటప్పటికే పడుకుడిపోయారు. ఫుల్ కలిసిపోయాము. మా మాటకి ఏం లేండి, మేమైతే చక్కగా కాసేపు అయినా కారులో పడుకున్నాం కానీ మా బావ అస్సలు పడుకోలేదనమాట. కాబట్టి కళ్ళు చూసారా ఎలాగున్నాయి, ఫుల్ నిద్ర వస్తున్నట్టుంది. ఇంక ఇప్పుడైతే పడుకుంటాము. మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో కలుద్దాము. ఇది ఈ రోజు బ్లాగు. సేఫ్ గా బెంగాల్ నుండి అయితే ఇంకా మా ఊరికి వచ్చేసాము. See you tomorrow. Bye bye. Good night.